తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపత్య యేసయ్య, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రం నైనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి 2025వ సంవత్సరంలో చివరి ఆదివారం కొరకై మమ్మల్ని సజీవుగా లెక్కించినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎన్నో ఆదివారాలు మా జీవితంలో గడిచిపోయే ప్రభా, మమ్మల్ని అయినను ప్రేమించి నీ కృపకు పాత్రలుగా ఇచ్చావు. నీ స్తోత్రములు. అనేకులు ఈ సంవత్సరంలో చనిపోయారు, అనేకులు తమ ప్రియులను కోల్పోయారు, అనేకులు అనాథలుగా మిగిలిపోయారు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా దీనస్థితిలోనూ సంపన్న స్థితిలో కూడా నిన్ను కలిగి ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యము చేత ఈ సంవత్సరాంతమందు ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడి పరిశుద్ధపరచబడ్డ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని సర్వసత్యమును నడిపించి సంభవింపబో సంగతులు మేము గ్రహించుటకును, నీ చిత్తానికి లోబట్టకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, హెచ్చరికలకు, దీవెనలకు, నీ మహిమకు మమ్మల్ని పాత్రలుగా చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరంలో చివరి ఆదివారంలోకి వచ్చేసాము. దైవజనులందరికీ, నా ప్రియ సహోదరి సహోదరులకు ఈ సంవత్సరం అంతా కూడా మరి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యములు విని బలపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు సంవత్సరం చివరి ఆదివారం కనుక మనకు ఇవ్వబడ్డటువంటి అంశము కుటుంబము, ఫ్యామిలీ. ఓకేనా? కుటుంబము శాంతి సమాధానముల పవిత్ర స్థలము. కుటుంబం అనేది శాంతి సమాధానముల పవిత్ర స్థలము. ఇంగ్లీష్లో మంచిగా ఉంది ఏంటంటే శాంక్టిఫై ఆఫ్ నాన్ వైలెన్స్, అహింస అనేటువంటి విషయం అక్కడ వాడబడ్డది. దీనికి గాను మనకి ఇవ్వబడేటువంటి దేవుని వాక్యంలో బైబిల్ పాఠాలు ఆదికాండము 50వ అధ్యాయము 15 నుంచి 21 వరకు, 15 నుంచి 21 వరకు, మరి కీర్తన గ్రంథం నుంచి 133వ కీర్తన. పత్రిక పాఠము కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 17 వచనములు. కొలస్సే 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనములు. సువార్త పాఠము లూకా సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 32 వరకు. లూకా 15:12 నుంచి 32 వరకు. ఈ బైబిల్ పాఠాలను అనుసరించి మనకి ఇవ్వబడిన భాగంలో కుటుంబము శాంతి సమాధానముల పవిత్ర స్థలము. పవిత్రత అనే దానికి పరిశుద్ధత అనేటువంటి పర్యాయ పదం ఉంది. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో శాంతి సమాధానములు అక్కడే ఉంటాయని చెప్పి మనందరికి కూడా బాగా తెలిసినటువంటి విషయం. వీటన్నిటికంటే ముఖ్యంగా మనము మొట్టమొదటిగా ఆదికాండంలోకి వెళ్ళిపోయినట్టయితే, ఆదికాండంలో మనం స్పష్టంగా చూస్తున్నాం ఏంటంటే ఈ కుటుంబము అనేది దేవుని యొక్క సృష్టి. కుటుంబముగా జీవించాలన్న దేవుని యొక్క సంకల్పం. జాగ్రత్తగా మనం ఈ యొక్క అంశాన్ని మరి సిద్ధపరచుకుందాం. ముందు అసలు కుటుంబం అనేది మానవులు కల్పించింది కాదు, మానవులు ఏర్పాటు చేసేది కూడా కాదు. కుటుంబం అనేది దేవుని యొక్క సంకల్పము, దేవుని చేత సృజించబడినది. కుటుంబం అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశమే తప్ప మానవుల వల్ల కుటుంబం అనేది ఏర్పరచబడలేదు. జాగ్రత్త మనం విందాం. ఈ కుటుంబము దేవుని యొక్క సృష్టి. దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించను. ఆదికాండం 1:27 నుంచి చూస్తాను. 28వ వచనంలో ఏం చెప్పారు? దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించను. ఒకటి అంటే దేవుని చేత సృజించబడిన కుటుంబము. ఓకేనా? రెండోదంటే దేవుడు వారిని ఆశీర్వదించను.
దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? ఎవరైతే సృజించాడో వారిని ఆశీర్వదించాడు. అనగా అర్థం ఏంటంటే దేవుని చేత కుటుంబము ఆశీర్వదించబడ్డది. ఇక్కడ మనం చూస్తే దేవుని చేత సృజించబడిన కుటుంబము, తర్వాత దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము, అవునా? మూడవది దేవుని చేత జతపరచబడిన కుటుంబము. దేవుడు వారిని జతపరచను కదా. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అంటే అర్థమైందంటే దేవుడు సృజించిన వారు, దేవుడు ఆశీర్వదించిన వారు కుటుంబము, దేవుడు జతపరిచిన వారు కుటుంబము, అవునా? దేవుడు జతపరిచిన కుటుంబం. జాగ్రత్త, మీరు వినండి. దేవుని యొక్క ఉద్దేశం అంటే ఫలించే కుటుంబము, అభివృద్ధి చెందే కుటుంబం. దేవుడు కోరుకంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఒక కుటుంబం నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీ కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి, నీ కుటుంబము ఫలించే కుటుంబంగా ఉండాలి, నీ కుటుంబము అభివృద్ధి చెందే కుటుంబంగా ఉండాలి. ఇది ఎవరి ఉద్దేశం అంటే దేవుని ఉద్దేశం. కాబట్టి మీరు ప్రతి కుటుంబం కూడా చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక మరి 3వ అధ్యాయం 14వ వచనం రాసుకోండి. ఎఫ్ఎస్సి 3:14వ వచనం మనం చూస్తే స్పష్టంగా చెప్తుంటే పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు వంగుతున్నా అంటాడు. అంటే పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుతుంది. అంటే కుటుంబమునకు తండ్రి మూలం కదా. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి నేను మోకాళ్ళు వంగుతున్నాను. అంటే అర్థమేంటంటే పరలోకంలో కుటుంబం కావచ్చు, భూలోకంలో కుటుంబం కావచ్చు, ప్రతి కుటుంబం కూడా దేవుని కుటుంబమే. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనకు కుటుంబం అనగానే మనకేం గుర్తొస్తుందంటే ఒక తల్లి, ఒక తండ్రి, పిల్లలు, అవునా? అది కుటుంబం. లేదా అన్న కుటుంబము, చిన్నమ్మ కుటుంబము, పెద్దమ్మ కుటుంబం అని కలిసి ఉంటే అవి ఉమ్మడి కుటుంబము, లేకపోతే జాయింట్ ఫ్యామిలీస్ అని చెప్పి అంటాం, అవునా? ఇది మన వే ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని గురించి మన యొక్క అవగాహన అదే. కుటుంబం అనగానే ఒక పెద్ద ఆయన ఉంటాడు, తండ్రి, అమ్మమ్మ ఉంటుంది, తాతయ్య ఉంటారు, లేకపోతే వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. కానీ దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఏముందని నేను మీకు చెప్తాను. దేవుని ఉద్దేశంలో మానవులందరూ ఒకే కుటుంబం. అందుకే ఏం చెప్తా అంటే మానవ కుటుంబము, మానవుల కుటుంబం. అంటే భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఒక కుటుంబమే. ఆ ఒక కుటుంబాన్ని మనం ఏం చేస్తామంటే కుటుంబములుగా ఏర్పాటు చేయబడి, ఆ కుటుంబాలు సమూహములుగా ఏర్పాటు చేయబడి, జనాంగములుగా, తర్వాత ప్రజలుగా, తెగలుగా ఏర్పరచబడి, చివరికి ఏమైందంటే దేశాలుగా, ఇవన్నీ మనము వేరు 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 అయిపోయాయి. ఏది అభివృద్ధి చెంది 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 ఇంత కాడికి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తారంటే అసలు మానవాళి మొత్తం కూడా ఒక కుటుంబమే. ఆ కుటుంబమునకు తండ్రి ఎవరయ్యా అంటే దేవుడే. మానవాళి కుటుంబం అంతా కూడా ఈ మానవాళిని సృజించిన దేవుని కుటుంబం ఇది. మానవాళి కుటుంబము ఎవరి కుటుంబం అంటే దట్ బిలాంగ్స్ టు గాడ్, దేవుని కుటుంబం. దేవుడు ఎవరు అంటే మీకు చెప్పాను కదా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు. అంటే మనందరం కూడా దేవుని కుటుంబం, మనందరం కూడా దేవుని కుటుంబము. దేవుని కుటుంబంలో ఏముంటుంది అని చెప్పి నువ్వు అనుకున్నట్టయితే ఆశీర్వాదం ఉంటుంది, అవునా? దేవునితో వారు ఏం చేశారంటే సహవాసాన్ని కలిగి ఉన్నారు. చల్లపూట దేవుడు ఆదాము అవ్వలతో సహవాసం చేస్తున్నాడు. వారు దేవునితో సహవాసం చేస్తారు. ఎందుకంటే వారు దేవుని కుటుంబము. అది మొట్టమొదటి కుటుంబం, దేవుని కుటుంబం. ఈ దేవుని కుటుంబము దేవునితో కలిసి సహవాసం చేస్తుంది. దేవుని కుటుంబము
సంతోషంగా ఉంది, సమాధానంగా ఉంది, సమృద్ధిగా ఉంది. మీరు బాగా ఆలోచన చేయండి ప్రియులారా. ఇది మానవ కుటుంబం యొక్క మొదటి పరిస్థితి, మొదటి మానవుని యొక్క కుటుంబ పరిస్థితి. నా భాషలో చెప్పాలంటే మొదటి మానవుని యొక్క కుటుంబ పరిస్థితి, మొట్టమొదటి కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అంటే దేవునితో సహవాసం, దేవునితో సంతోషం, దేవునితో సమాధానం, దేవునిలో సమృద్ధి కలిగినటువంటి కుటుంబం. అది ఎవరి కుటుంబం అంటే దేవుని చేత చేయబడిన కుటుంబము, దేవుణ్ణి కలిగి ఉన్న కుటుంబము. ఇంత మంచి కుటుంబంలో మూడో వ్యక్తి ప్రవేశించాడు. ఎవరా మూడో వ్యక్తి? సాతాను, అపవాది. థర్డ్ పర్సన్ ఎంటర్డ్ ఇంటూ ఏ ఫ్యామిలీ. ఈ 2025 సంవత్సరంలో కూడా ఏ కుటుంబంలో అయితే మూడో వ్యక్తి ప్రవేశిస్తాడో, ఏ కుటుంబంలో అయితే మూడో వ్యక్తి యొక్క పెత్తనం ఉంటుందో, ప్రమేయం ఉంటుందో, ఆ కుటుంబము సర్వనాశనం అయిపోద్ది. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, బావలు కావచ్చు, అక్కలు కావచ్చు, ఎవరైనా సరే భార్యాభర్తల మధ్యలో ఎంటర్ అయితే, మా అమ్మే కదా మాట్లాడితే తప్పేంటి, మా నాన్నే కదా, మా నాన్న కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? నో, అది దేవుని చిత్తం కాదు. నీ తండ్రి ఎవరయ్యా అంటే నిన్ను సృజించిన యెహోవాయే. ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నట్టే, నీ చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా నీ కుటుంబంలోనికి మూడో వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు పెట్టినట్టయితే, వాడు స్నేహితుడైనా ప్రాణ స్నేహితుడైనా, నీ కుటుంబంలో మూడో వ్యక్తి యొక్క ప్రమేయం ప్రారంభించబడ్డదంటే నీ కుటుంబంలో నాశనం ప్రారంభమైనట్టే. ఇది స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి, ప్రతి కుటుంబం అర్థం చేసుకోండి. ఎందుకంటే శాంతి సమాధానాలు దేవుడు మనకి ఇచ్చినయే, కానీ అవి మనము మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చి మన ఇంటి విషయాలు, మన యొక్క కుటుంబ విషయాలు, మన కష్టాలు ఇతరులకు చెప్పుకొని ఏం చేస్తున్నామంటే మన కుటుంబాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం. దానివల్ల ఏమైందంటే శాంతి కరువైపోతుంది, సమాధానం కరువైపోతుంది. పవిత్ర స్థలంగా ఉండాల్సిన కుటుంబము సర్వనాశనమై సాతానుకు నిలయంగా చేర్చబడుతుంది. భూమి మీద 98% కుటుంబములు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. నా కుటుంబము యొక్క అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. మూడో వ్యక్తి నీ ఇంటి విషయాల్లో ప్రవేశించాడు, లేకపోతే ప్రవేశించింది అని అనుకున్న రోజున నీ ఇంట్లో పతనం స్టార్ట్ అయింది అని అర్థం. ఎప్పుడైతే మూడో వ్యక్తిని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మూడో వ్యక్తిని మన కుటుంబంలోనికి ప్రవేశింపజేస్తామో అప్పుడే పతనం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అంత మంచిగా ఉన్నటువంటి దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో సమాధానం కలిగి, సమృద్ధి కలిగి, సంతోషంగా సహవాసం ఇంత ఉన్నటువంటి కుటుంబంలో ఇది నిజమా అని ఒక్క ప్రశ్న వచ్చింది. ఇది నిజమా అని వచ్చింది. ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆదాము లేని సమయంలో అవ్వను చూసి సాతాను వచ్చి సంభాషణ పెట్టింది. జాగ్రత్తగా వినండి. ఎందుకు జరిగింది అంటే, భార్యాభర్తలు కలిసి బతకండిరా అంటే, మరి ఆ సమయంలో ఆదాము ఎక్కడికి వెళ్ళాడో రాయబడలేదు, కానీ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది, అవ్వతోటే వచ్చి మాట్లాడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో పౌలు రాస్తున్నాడు ఏమంటే, అపవాదికి చోటివ్వకుడి అన్నాడు. అపవాదికి చోటివ్వద్దు. కుటుంబము చక్కగా ఉండాలంటే అపవాదికి చోటివ్వద్దు. అపవాది ఎవరంటే థర్డ్ పర్సన్, మూడో వ్యక్తి. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్న విషయం ఇదే. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ మూడో వ్యక్తి నా తల్లి కావచ్చు, నీ తల్లి కావచ్చు. ఆ మూడో వ్యక్తి నా అన్న కావచ్చు, మీ అక్క కావచ్చు. ఎవరైనా సరే మూడో వ్యక్తి ఏ రూపంలో ఉన్నా అది సాతానే తప్ప దేవుని యొక్క కృప కానే కాదు. మళ్ళీ చెప్తాను,
ఆ మూడో వ్యక్తి వచ్చినందువల్ల జరిగిన ప్రతిఫలం ఏంటంటే ఆదాము అవ్వలను దేవుడు వెళ్ళగొట్టెను అని ఉంటుంది. ఆదికాండం 3:24 దేవుడు వారిని వెళ్ళగొట్టెను. ఇప్పుడు అదేం కుటుంబం అంటే వెళ్ళగొట్టబడిన కుటుంబం. నిన్ను బట్టి భూమి శపించబడుతుంది అన్నాడు. ఎక్కడికి వెళ్ళింది తెలుసా? వెళ్ళగొట్టబడ్డ కుటుంబము శాపగ్రస్తమైన నేల మీదకి వచ్చేసింది. సహవాసం పోయింది, సంతోషం పోయింది, సమాధానం పోయింది, సమృద్ధి పోయింది. ఇప్పుడు నువ్వు పంట పండించి చెమటగార్చి నీ పంట నువ్వే తినాలని చెప్పిండు అంతే. వెళ్ళగొట్టబడ్డ కుటుంబం ఆశీర్వాదాల నుంచి మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే వెళ్ళగొట్టాడు అక్కడికి. కానీ ఒకటి చెప్తున్న దేవుని బిళ్ళారా, దేవుడు వెళ్ళగొట్టాడే కానీ బాగా అర్థం చేసుకోండి, నేను నిన్ను ఆశీర్వదించాను కదా, ఆ ఆశీర్వాదాలు తీసేస్తాననిలే. మీకు అర్థమవుతుందా? నిన్ను బట్టి నేల శపిస్తున్నానని చెప్పి శపించబడుతుందన్నాడు. కానీ నేను నిన్ను సృజించినప్పుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నేను వెనక్కి తీసేసుకుంటా అని చెప్పి తీసేసుకోలే. ఆయన ఆశీర్వాదాలు మనకున్నవి కాబట్టే యేసుపాదమైనటువంటి వ్యక్తి దైవ సేవకునిగా మీ ముందుండి ఈ వాక్యాన్ని చెప్పగలుగుతున్నాడు. ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు కానీ మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఆయన వెనక్కి తీసేసుకోలే. అందుకే చెప్తాంటే వర్షము కురిసి నేలను పండించినప్పుడు మళ్ళీ ఆ వర్షం వెనక్కి తిరిగి వెళ్ళదు అని చెప్పి వాక్యంలో ఉంది కదా. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలతో ఈరోజు మనం బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్త సుమ, నీ కుటుంబంలో నీవు మాత్రమే, నీ భార్య మాత్రమే, నీ పిల్లలు మాత్రమే పరిష్కరించుకోవాలి, మొదటిది. రెండోది ఏంటంటే ఆ వెళ్ళగొట్టబడిన కుటుంబము నరహంతకుని కుటుంబంగా మార్చబడ్డది. చివరికి ఎంత కాడికి వచ్చిందంటే వెళ్ళగొట్టబడడంతో అక్కడికి ఆపలేదు, కానీ సొంత ఒక్క తల్లి గర్భంలో పుట్టినటువంటి కయ్యూను హేబేలు మరణకాండ వచ్చేసింది, నరహత్య జరిగింది అక్కడ. తర్వాత వాళ్ళ కుటుంబాలలో చూడండి, అబ్రహాం కుటుంబంలో మీరు చూడండి, ఇష్మాయేలు ఇస్సాకును హింసిస్తున్నట్టుగా ఉంది. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, గలతీ 4:29 కదా, శరీరానుసారులు ఆత్మానుసారులను అప్పుడు ఎట్లా హింసించిండ్రో ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పి గలతీ 4:29 నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఇష్మాయేల్ని బట్టి ఇస్సాకు హింసించబడుతుంటే శారా వాళ్ళని వెళ్ళగొట్టినట్టుగా ఉంది. ఇంకా మనం చూస్తే ఇస్సాకు 2 కొడుకులు పుట్టారు. వాళ్ళెవరు? ఏశావు, యాకోబు. ఏం జరిగింది అక్కడ? ఏశావు యాకోబుని చంపడానికి ప్రయత్నం చేశాడు. అవునా? అక్కడ మనం చూసినట్టయితే, జాగ్రత్త మనం చూసినట్టయితే ప్రతి విషయంలో కూడా యాకోబు కుటుంబంలో ఏమైంది? యోసేపుని వాళ్ళందరూ హింసించారు. మీరు చూడండి, ఒక్కొక్క కుటుంబంలో హింస హింస హింస. ఆదాము కుటుంబంలో హింస, అబ్రహాం కుటుంబంలో హింస, ఇస్సాకు కుటుంబంలో హింస, యాకోబు కుటుంబంలో హింస. ఏం కరువైపోయింది? శాంతి సమాధానములకు పవిత్ర స్థలము కుటుంబము. అసలు ఈ కుటుంబం ఏం కుటుంబం అయి ఉండాలి? దేవునితో సహవాసం చేసే కుటుంబము, సంతోషకరమైన కుటుంబము, సమాధానకరమైన కుటుంబము, సమృద్ధి అనే కుటుంబంగా ఉండాల్సినటువంటి కుటుంబము హింస 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 హింస. అవునా? ఏం కరువైపోయింది అంటే శాంతి సమాధానం కరువైపోయింది. కుటుంబంలో శాంతి సమాధానం కరువైపోయింది, లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది సార్? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఎప్పుడు ఇష్టలుగా బ్రతుకుతామంటే నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉన్నప్పుడే జరుగుతుంది. ప్రేయర్ సెంటర్ ఫ్యామిలీ, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. ప్రార్థన చేసే కుటుంబము క్రీస్తుని కలిగిన కుటుంబంగా ఉండాలి. ఇప్పుడు మనం వాక్యంలో చూస్తే ఆ యొక్క ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో
షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అనే పేరు పెట్టారు. ఎనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. అప్పటి వరకు ఏం కరువు అయిపోయిందంటే, వెళ్ళగొట్టబడిన కుటుంబంలో ప్రార్థన లేదు, సహవాసం లేదు. ఎప్పుడైతే యెహోవా నామములో, దేవుని నామంలో ప్రార్థన చేయడం ప్రారంభమైందో ప్రియులారా, ఆ ప్రార్థనే ఆశీర్వాదానికి మూలమైనట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పటికీ చెప్తున్నాను, ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో వారి పిల్లలు ఆశీర్వాదానికి సూచనగా ఉంటారు. అవునా? నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, కీర్తనల గ్రంథంలో ఒకసారి మీరు చూడండి, 37వ కీర్తన 25వ వచనం నేను ఒకసారి చదువుతాను. నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగం అది, నేను మీకు చెప్తాను. ఒకసారి మనం చూద్దాం. 37వ కీర్తన 25వ వచనం. 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పిస్తుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసినట్టయితే, నీతిమంతుడు విడవబట్ట కానీ వాని సంతానం భిక్షమెత్తుట కానీ చూడలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పిస్తున్నారు, వారి సంతానపు వారు, నీతిమంతుని సంతానం యొక్క సంతానం వారు ఆశీర్వదించబడుతున్నారు. అంటే అర్థం ఏంటంటే, నీవు నీతిమంతుడిగా బ్రతికితే నీ సంతానం భిక్షమెత్తుకోదు, నీ సంతానం యొక్క సంతానము ఆశీర్వాదం పొందుతుంది. అంటే అర్థమైంది తెలుసా? యు ఆర్ ద సెంటర్ పిల్లర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నువ్వు నీతిమంతుడవైతే, అంటే నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే, అంటే సెంటర్ పిల్లర్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రేయర్ఫుల్గా ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఆశీర్వదించబడుతుంది. వారి పిల్లలు ఆశీర్వాదం పొందుతున్నారు. ఇది దేవుని యొక్క వాక్యం అని జ్ఞాపకం చేస్తున్నాను. నీ కుటుంబంలో నీవు నీతిమంతునిగా బ్రతికితే నీ పిల్లలు భిక్షమెత్తుకోరు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఒక్కసారి ఈ వాక్యం వింటున్న దైవ సేవకుడా, ఒక్కసారి నీ నీతి దేవుని దగ్గర మురికి గుడ్డలతో సమానమని చెప్పి జ్ఞాపకం చేసుకో. మన నీతి దేవుని సన్నిధిలో మురికి గుడ్డలతో సమానం. సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి అనేది తీసి మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేసుకునే కుటుంబంగా ఉంటుందో వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. ఇది యథార్థం. పూర్వకాలం నుంచి మనం చూస్తే మన తల్లిదండ్రులు ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు. నేను పల్లెటూళ్ళలో చాలా పనిచేశానని చెప్పాను కదా, అక్కడ నేను నేర్చుకున్నాను. ఇప్పటికి నేను చెప్తాను కదా, చిన్నపిల్లల తల దగ్గర బైబిల్ పెట్టేవారు. ఎందుకంటే అది దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు. అది తల దగ్గర పెడితే ఏ దురాత్మలు చెడ్డ కళలు కూడా రావు అనేది వాళ్ళ యొక్క విశ్వాసం. వారి మొదటి స్థానం అంటే బైబిల్. ఏ కుటుంబం అయితే ప్రార్థన చేసుకుంటుందో ఆ కుటుంబంలో పెద్దలను గౌరవిస్తారు. ఆ కుటుంబంలో సహోదరులు క్షమించుకుంటారు. ఎరా పెద్దోడు గద్దిస్తే ఏంటి వాడికి ఎదురు తిరుగుతున్నావేంటి? మీరు ఎప్పుడైనా విన్నారా కుటుంబాలలో? ఎరా పెద్దోడు గద్దించడం నోరు మూసుకోవచ్చు కదా, ఏం వాడు చెప్తే వినొచ్చు కదా. చిన్నోడిని పెద్దోడిని ఎరా చిన్నోడిని అట్లనే అలా చేసేది నువ్వు పెద్దోడు అయితే మంచిగా ఉండరా వాడితోటి, పెద్దోడిని గద్దిస్తారు. ఎరా నాన్న గద్దించడానికి బాధపడుతున్నావా? నాన్న కాకపోతే ఇంకెవరు గద్దిస్తారా మనల్ని? నిజంగా ప్రియులారా, ఈ మాటలు విన్నప్పుడు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇవి నా చెవులారా విని నా కుటుంబంలో నేను నేర్చుకున్నాను. మా ఇంట్లో మొత్తం 11 మంది పిల్లలు ఉన్నారు. నా వరకు 6 అక్కలు ఉన్నారు, ఒక చెల్లె ఉంది.
2 అన్నయ్యలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు రీసెంట్గానే చనిపోయాడు. కానీ మేము ఇప్పుడు 10 మంది ఉన్నాం. మాకు నేర్పించింది ఏంటంటే, ఎరా పెద్దోడికి గద్దె ఇచ్చినప్పుడు నోరు మూసుకొని ఉండొచ్చు కదా, వినొచ్చు కదా. పెద్దోడిని పట్టుకొని చెప్తున్నారు, ఎరా చిన్నోడిని ఎందుకురా బాధ పెడుతున్నావు? చూసినా, నాన్న కాకపోతే మనల్ని ఎవరు గద్దిస్తారు చెప్పు? నాన్న గద్దిస్తే తప్పేంటి? నాకు ఈ మాటలను విన్నప్పుడు ప్రియులారా, నాకెంతో హృదయం దుఃఖంతో ఉంది. ఈరోజు మన కుటుంబాల్లో ఈ గద్దింపులు లేవు. ఏరా ఎందుకు వాడి జోలికి పోతున్నావు? ఏదైనా ఉంటే నాకు చెప్పు. ఇదే గద్దింపులు తక్కువైపోయినాయి, స్వార్థం పెరిగిపోయింది. అదే కదా పౌలు తిమోతి పత్రిక రాస్తున్నాడు 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కదా, మొదటి వచనంలో చెప్తాడు, అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వచ్చును, మనుషులు స్వార్థప్రియులు, డంబములు పలికేవారు, బింకములాడువారు, వారు పైకి భక్తి గలవారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు. నిజం చెప్తున్నా కదా ప్రియులారా, సంవత్సరాల తరబడి చర్చికి వస్తున్నాం కానీ పైకి భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించని కుటుంబాలు మన కుటుంబాలు ఈ 2025లో సంగతి చెప్తున్నాను. ఏ కుటుంబం అయితే తండ్రిని కలిగి ఉంటుందో, అనగా దేవుణ్ణి కలిగి ఉంటుందో, ఆత్మను కలిగి ఉంటుందో, అట్టి కుటుంబంలో శాంతి సమాధానములకు మరి పవిత్ర స్థలమై ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు వాక్యంలో ఉన్న 7 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి నేను ఏం చెప్తా అంటే, మీరు రాసుకునేటప్పుడు కుటుంబము శాంతి సమాధానముల పవిత్ర స్థలము. కుటుంబము శాంతి సమాధానంలో పవిత్ర స్థలము. ఓకేనా? ఏ కుటుంబము అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుని కృపను పొందిన కుటుంబము, దేవుని కృపను పొందిన కుటుంబము శాంతి సమాధానముల పవిత్ర స్థలము. ఓకేనా? ఈ శాంతి సమాధానం పవిత్ర స్థలం అనేది 7 పాయింట్లకు కూడా వస్తుంది, 7 పాయింట్లకు వస్తుంది. కాబట్టి డీటోస్ పెట్టుకోండి. ఇక్కడే రాసంటే దేవుని కృపను పొందిన కుటుంబము, దేవుని కృపను పొందిన కుటుంబము శాంతి సమానకు పవిత్ర స్థలము. ఓకే కదా? అది ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. అంటే అర్థమేంటంటే, యెహోవా దృష్టికి కృప పొంది ఉన్నాడా అంటే అర్థమేంటంటే, మనుషులందరూ కూడా హృదయాలోచనలతో సహా తలంపులతో సహా వారు చెడ్డవారైనప్పుడు దేవుడు నరులను నాశనం చేయాలనుకున్నప్పుడు నోవహు దేవుని దృష్టి కృప పొందినవాడాయను. అందుకే ఆ కృప పొందిన వాని యొక్క కుటుంబము ఓడలో ప్రవేశించి వారందరూ కూడా రక్షించబడ్డారు. వారి కుటుంబంలో సమాధానం ఉంది, వారి కుటుంబంలో శాంతి ఉంది. వారు జలప్రళయమునకు భయపడలేదు, జలప్రళయం గురించిన భయము వారికి లేదు. లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా కలవరపడిపోతున్నారు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భయము, వేదన ఆ జలప్రళయంలో. అవునా? వాళ్ళంతా కలవరపడుతూ జలప్రళయంలో భయాభ్రాంతులైపోయి మరణంతో పోరాడుతున్నారు లిటరల్గా. కానీ దేవుని కృపను పొందిన కుటుంబము శాంతి సమాధానముల పవిత్ర స్థలంగా ఉంది. అది నోవహు యొక్క కుటుంబము. నెంబర్ 2, యెహోవాను సేవించే కుటుంబము. యెహోవాను సేవించే కుటుంబము శాంతి సమాధానముల పవిత్ర స్థలము. చెప్పాను కదా, శాంతి సమాన పవిత్ర స్థలం అనేది కామన్గా వస్తుంది అన్ని పాయింట్లు, 7 పాయింట్లకు. సో యెహోవాను సేవించే కుటుంబము శాంతి సమాధానముల పవిత్ర స్థలము. ఏంటి పరిస్థితులు అంటే, యెహోషువ గ్రంథము 24:15,
మీరు ఎవరినైనా సేవించండి, దట్ ఈజ్ నాట్ మై సబ్జెక్ట్. నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. నా కుటుంబము యెహోవాను సేవించే కుటుంబము. నా కుటుంబం యెహోవాను సేవించడానికి కారణం ఎవరంటే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మా కుటుంబంలో మొదటి స్థానము యెహోవా. ఇది యెహోషువ తన కుటుంబాన్ని గురించి చెప్పిన మాట ఇది. ఈరోజు నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఏం చెప్పగలుగుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నీ కుటుంబంలో మొట్టమొదటిగా యెహోవాను సేవించవలసింది ఎవరంటే నువ్వు యెహోవాను సేవిస్తూ నీ కుటుంబం కూడా యెహోవాను సేవించే కుటుంబంగా చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తూ నీ కుటుంబం అంతా కూడా ప్రార్థనలోకి నడిపించాలి. అవునా? అపోస్తుల కార్యములు 16:36 ఏం చెప్తా అంటే, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలని అన్నప్పుడు పౌలు శీలలు చెప్తానంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నువ్వు తండ్రిగా నువ్వు ఉంచు. అప్పుడు ఎప్పుడు నువ్వు తండ్రిగా నువ్వు విశ్వసించినప్పుడు నీవును అంటే ఫస్ట్ నువ్వు రక్షించబడతావు, నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. అవునా? అప్పుడు నీ ఇంట్లో శాంతి సమాధానముల పవిత్ర స్థలంగా నీ కుటుంబం ఉంటుంది. లూకా సువార్త 23వ అధ్యాయంలో 27వ వచనంలో ఏం చెప్తారంటే, అమ్మలారా యెరూషలేం కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అని చెప్తున్నాడు. ఒకసారి మీరు చూడండి దయచేసి, లూకా సువార్త 23వ అధ్యాయం చూడండి దయచేసి. అక్కడ మనం చూస్తే యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే, అమ్మలారా నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అని చెప్తూ ఏమంటాడు చూడండి. ఒకసారి నేను మీ కొరకు చదువుతాను, ఓకేనా? 23:27 గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్మ కొట్టుకొనుచు దుఃఖించిన చాలామంది స్త్రీలను ఆయన వెంబడించింది. 28వ వచనం యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి అని చెప్తున్నాడు. ఏడవండి, కానీ నా కొరకు మీరు ఏడవాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. ఏ తల్లి అయితే తన పిల్లల గురించి తన గురించి ఏడుస్తుందో అప్పుడు ఆ కుటుంబంలో శాంతి సమాధానములకు పవిత్ర స్థలంగా ఉంటుంది. కన్నీటి ప్రార్థన చేసే తల్లి ఉండాలి, విశ్వాసి అయినటువంటి తండ్రి ఉండాలి. ఉంటే తండ్రి రక్షించబడతాడు, తన కుటుంబం కూడా రక్షించబడుతుంది. ఏ తల్లి అయితే తన నిమిత్తము ముందు కన్నీరు గార్చి తర్వాత పిల్లల నిమిత్తం కన్నీరు గార్చాలి. ఈ తరం ఎట్లుందంటే, మేము పిల్లల్ని కన్నాం కానీ పిల్లల యొక్క రాతలు కనలే కదా అయ్యా అని అడిగేటువంటి పరిస్థితిలో చాలామంది కుటుంబం తప్పించుకుంటున్నారు. ఇప్పుడు కాదు నువ్వు వేడవలసిన సమయం అయిపోయింది. బాలు నడవలసిన త్రోవ వానికి నేర్పించు. బోధించొద్దు. బోధించడం అంటే చెప్పడం, నేర్పించడం అంటే చేసి చూపించడం. సామెతలు 22:6 చెప్తున్నాడు కదా, ఏం చెప్తాడు? బాలు నడవలసిన త్రోవ వానికి నేర్పించు. ఎప్పుడు నేర్పించాలి? బాలుగా వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏం నేర్పించావు నువ్వు? నీ పిల్లలకి ఏం నేర్పించావు? నువ్వేం నేర్చుకున్నావు? ఈ ప్రశ్న వల్ల నువ్వు నేర్చుకోవాల్సిందంటే నీ కుటుంబంలో శాంతి సమాధానములకు పవిత్ర స్థలంగా ఉండాలి అని నువ్వు అనుకున్నట్టయితే ముందుగా నువ్వు దుఃఖపడి కన్నీరు కార్చు. ఎవరి గురించి? నీ పిల్లల గురించి కాదు, ముందు నీ గురించి ఏడు. నువ్వు విశ్వాసివిగా తండ్రిగా తల్లిగా నువ్వేడు, నీ గురించి ఏడు. నువ్వు విశ్వాసివి అయితే నీ కుటుంబాన్ని కూడా రక్షించుకో. నువ్వు కన్నీరు గార్చు, తర్వాత నీ పిల్లల కొరకు ఏడవడం మాత్రం ఖాయం, కానీ డైరెక్షన్ మార్చేయడమండి. ఈరోజు ప్రభు మనతో చెప్తుందంటే, పాయింట్ నెంబర్ 2 యెహోవాను సేవించు కుటుంబం. పాయింట్ నెంబర్ 3
దేవుని మందసం గల కుటుంబము. దేవుని మందసం గల కుటుంబం ఏంటి అని అంటే సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో దేవుని మందసము ఒబేదేదోము ఇంట్లో ఉంచబడినందున దేవుడు ఒబేదేదోమును అతని కుటుంబమును ఆశీర్వదించను. ఫస్ట్ ఎవరిని ఆశీర్వదించాడు? ఒబేదేదోమును ఆశీర్వదించాడు. తర్వాత తన కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. ఇప్పుడు అదేం కుటుంబం అంటే ఆశీర్వదించబడిన కుటుంబం. పాయింట్ నెంబర్ 1, దేవుని కృపను పొందిన కుటుంబం. తండ్రిని బట్టి యెహోవాను సేవించే కుటుంబము. యెహోషువ సేవించాడు, యెహోషువ కుటుంబం. దేవుడు ఒబేదేదోమును అతని ఇంటి వారిని ఫస్ట్ ఒబేదేదోము ఆశీర్వదించబడ్డాడు, తర్వాత ఆయన ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడంటే దేవుని మందసము ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు. ఆ మందసంలో ఏమున్నాయి? 3 విషయాలు తెలుసు కదా మనకి. మన్నా ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది, దానిలో రాతి పలక అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని వాక్యం ఉంది, చిగురించే జీవం ఉంది, మన్నా ఆహారం ఉంది. అవునా? దేవుని మందసము ఒబేదేదోము ఇంటికి తేబడ్డప్పుడు ఫస్ట్ ఒబేదేదోము ఆశీర్వదించబడ్డాడు, తర్వాత అతని ఇంటి వారు కూడా ఆశీర్వదించబడ్డారు. ఆ ఇంట్లో ఏముందంటే శాంతి సమాధానం ఉంది. ఆ ఇల్లు శాంతి సమాధానంలో పవిత్ర స్థలం అని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం. నెంబర్ 4 అక్కడ ఏముందంటే మన బైబిల్ పాఠంలోకి వెళ్ళిపోయినట్టయితే మొదటి బైబిల్ పాఠంలో మరి యాకోబు చనిపోయాడు. ఇప్పుడు యాకోబు యొక్క కుమారులైనటువంటి వారికి అనగా యోసేపు యొక్క సహోదరులకు మా నాయన లేడు కదా, ఇప్పుడు యోసేపు మా అందరిని చంపుతాడేమో, మా పిల్లల మీద పగ తీర్చుకుంటాడేమో అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే తండ్రి చనిపోకముందు ఒక మాట చెప్పాడు, మమ్మల్ని అందరినీ కూడా క్షమించు అన్నప్పుడు యోసేపు ఏడుస్తున్నాడు. అక్కడ వాక్యం స్పష్టం ఉంది, యోసేపు ఏడ్చెను. అక్కడ చూడండి. తర్వాత 20వ వచనం చెప్తుంటే మీరు కీడుకు చేశారు కానీ మీరు కీడు కొరకు ఉద్దేశించారు కానీ దేవుడు మేలు కొరకు ఉద్దేశించని ఉంటుంది. ఆ 20వ వచనాన్ని మీరు కరెక్ట్ చదివితే మీరు కీడు కొరకు ఉద్దేశించారు కానీ దేవుడు మేలు కొరకు ఉద్దేశించను. దేవుని ఉద్దేశం ఏంటి? నీ సహోదరుల యొక్క ఉద్దేశం ఏంటి? నీ సహోదరులు నిన్ను అన్ని విషయాలు కూడా ద్వేషించారు, హింసించారు, కానీ నువ్వు క్షమించావు. యోసేపు ఎవరైతే హింసించారో, ఎవరైతే కీడు చేశారో వారిని క్షమించినప్పుడు ఆ క్షమించబడిన వారు యోసేపు దగ్గరకు వచ్చి సాగిలపడుతున్నారు. క్షమాపణ అంటే ఫర్గివ్నెస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఫర్ ద సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదములకు, నీ సమాధానానికి, నీ శాంతి సమాధానములకు క్షమాపణ ఒక గొప్ప ఆయుధం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్షమించాడు కనుకనే ఏడ్చాడు, క్షమించాడు కనుకనే వాళ్ళు సాగిలపడ్డరు, క్షమించాడు కనుకనే దేవుని ఉద్దేశం అక్కడ నెరవేర్చబడ్డది. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ సహోదరులందరినీ కూడా క్షమించినందువల్ల దేవుడు అతన్ని ఎంతగానో హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు సహోదరుల మధ్యలో ఏం కరువైంది అంటే ప్రేమ కరువైంది. ప్రేమ కరువైంది కాబట్టి క్షమాపణ కరువైంది. క్షమాపణ కరువైంది కాబట్టి శాంతి సమాధానములకు నిలయంగా ఉండాల్సినటువంటి స్థలములో అక్కడ ఏమైందంటే ఆ పవిత్ర స్థలం ఏమైందంటే క్షమాపణ లేనందువల్ల అపవిత్రమైపోయింది. నెక్స్ట్ మనం చూద్దాం
పాయింట్ నెంబర్ 5లో ఏముందంటే ఐక్యత గల కుటుంబం. ఇందాకేం చెప్పాను, క్షమాపణ గల కుటుంబము శాంతి సమాధానంలో పవిత్ర స్థలం. నెంబర్ 4. నెంబర్ 5లో వచ్చేసరికి ఐక్యత గల కుటుంబము, యూనిటీ. ఐక్యత గల కుటుంబము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇందాక నేను మీకు క్షమాపణ గల కుటుంబం అన్నప్పుడు చెప్పాను, రాసుకున్నారా? ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. ఓకేనా? ఇక్కడ పాయింట్ నెంబర్ 5లో ఐక్యత గల కుటుంబము. మనం ఇందాక సువార్త పాఠం ముందు కీర్తన గ్రంథాన్ని చూసాం కదా, 133వ కీర్తనలు మనం చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నది జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా దాని అర్థం ఏంటంటే సహోదరులు ఐక్యత లేకపోతే శాంతి సమాధానము లేదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 6 ఏముందంటే పశ్చాత్తాపము ప్రేమ గల కుటుంబం. పశ్చాత్తాపము ప్రేమ గల కుటుంబం. ఏంటి పశ్చాత్తాపం ప్రేమ గల కుటుంబం అంటే మనం అక్కడ చూస్తున్నాం. జాగ్రత్త చూడండి దయచేసి. ఆ యొక్క పవిత్ర స్థలంలో అక్కడ మనం చూస్తే ప్రేమ పశ్చాత్తాపం. లూకా సువార్త 15వ అధ్యాయంలో 15 నుంచి 32 వరకు మనం చూస్తున్నాం. అక్కడ 20వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఏంటి అని అంటే తండ్రి కుమారుణ్ణి చాలా దూరం చూసి వాని మీద కనికరపడి ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకొని పోతున్నాడు. కుమారుడు పందులు తినే పొట్టు దగ్గర నుంచి పశ్చాత్తాపడుతున్నాడు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి నా తండ్రి ఎదుట నా పాపాలు నేను ఒప్పుకుంటాను, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యత లేదు నాకని చెప్పి నేను ఒప్పుకుంటా, నేను ఒప్పుకొని నీ కూలివాడ లోకానిగా చేర్చుకొని నేను అడుగుతా అని చెప్పి నేను లెగుస్తా అన్నాడు. లెగిచాడు, తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. పశ్చాత్తాపం. కుమారుడు పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నాడు. వాడు ఇంకా చాలా దూరంలో ఉండగానే తండ్రి వాడిని చూసి పరిగెత్తుకొని వెళ్తున్నాడు. వాని మీద కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నేను మీకు ఇంతకుముందు ప్రసంగంలో చెప్పాను. అక్కడ చూస్తే తండ్రి దేని గుర్తు అంటే ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాడు. కుమారుడు పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉన్నాడు. పశ్చాత్తాపము మురికిలో నుంచి ఆ కుమారుని బయటికి తీసుకొచ్చి తండ్రి ఇంటి వైపు నడిపిస్తుంది. ప్రేమ ఆ తండ్రిలో ఉండి కనికరంతో ఆయన ముందుకు పరిగెత్తున్నాడు. ప్రేమ పరిగెత్తుంది, పశ్చాత్తాపం నడిచొస్తుంది. నేను ఒక ఇంగ్లీష్ ఆయన చెప్పినటువంటి మాట మీకు చెప్తాను. ద డర్టీ సన్ ఈజ్ వాకింగ్, ద మైటీ ఫాదర్ ఈజ్ రన్నింగ్. ద డర్టీ సన్ ఈజ్ వాకింగ్. పందుల పొట్టు దగ్గర నుంచి వాడు నడిచి వస్తున్నాడు. ఎంత మురిగ్గా ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. అయితే ద మైటీ ఫాదర్ ఈజ్ రన్నింగ్. అవునా? తండ్రి పరిగెత్తుకొస్తున్నాడు. ప్రేమ కనికరంతో కలిసి పరిగెత్తుకొని వస్తుంది. పశ్చాత్తాపము ప్రేమ వైపుకి నడిచొస్తుంది. దాని మర్మం అదే. అతడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అవునా? ఇంకా ఏం ఒప్పుకోలే కానీ అప్పటికే మెడ మీద పడి ముద్దు పెట్టేసుకున్నాడు. మీరు చూడండి, ఒక మగపిల్లవాడు యొక్క షర్టు మురికైందంటే మనం ఇక్కడ కాలర్ తీసి చూస్తాం. అవునా? షర్ట్ అంతా మంచిగా ఉండొచ్చు కానీ కాలర్ మురికైపోద్ది. అతడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టే అర్థం ఏంటంటే ఎక్కడైతే అపవిత్రత ఉందో, అసలే పందులు తినే పొట్టు కదా, ఎన్ని రోజులైందో స్నానం చేశారు. తర్వాత సంగతి. ద డర్టీ సన్ ఈజ్ వాకింగ్, ద మైటీ ఫాదర్ ఈజ్ రన్నింగ్. ప్రేమ పరిగెత్తుకొని వస్తుంది, పశ్చాత్తాపం నడిచొస్తుంది. ప్రియులారా, ఇది నీ సంఘానికి చెప్పు దయచేసి, దేవుని సేవకునిగా. అక్కడ ఏం జరిగిందంటే రోమపత్రిక 5వ అధ్యాయం 21 వచనం చెప్తాడు. ఏమనంటే రోమ 5:21 పాపము ఎక్కడ విస్తరించనో కృప అక్కడ
అపరిమితంగా విస్తరించెను. అన్లిమిటెడ్ గ్రేస్. ఇక్కడ కుమారుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ తండ్రి ఎప్పుడైతే ఆ కుమారుని క్షమించి కనికరపడ్డాడో పశ్చాత్తాపము ప్రేమ రెండు కలుసుకున్నాయి. ఈ పశ్చాత్తాపము ప్రేమ రెండు ఎప్పుడైతే కలుసుకున్నాయో తండ్రి ఇల్లు మొత్తం కూడా సంతోషంతో ఉంది, విందు జరుగుతుంది. అక్కడ మనం జాగ్రత్త చూస్తే ఆ సంతోషము సమాధానానికి కేంద్రం ఏంటంటే పశ్చాత్తాపము ప్రేమ క్షమాపణ. ఆ తండ్రి చెప్తున్నాడు, ఈ కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, అందుకే ఈ సంతోషం. పాపం వల్ల చనిపోయాడు, గర్వం వల్ల తప్పిపోయాడు, గర్వము చేత కుమారుడు ఇంట్లో నుంచి తప్పిపోయాడు. గర్వం, అవునా? గర్వము చేత తప్పిపోయాడు, పాపము చేత చనిపోయాడు. ఈ కుమారుడు తప్పిపోయి పశ్చాత్తాపంతో దొరికాడు. ఈ కుమారుడు పాపం వల్ల చనిపోయి కనికరం చేత బ్రతికాడు, కృప చేత బ్రతికాడు. ఇప్పుడు కృప నిన్ను బ్రతికించింది కదా, పశ్చాత్తాపం నిన్ను తిరిగి త్రోవలోకి తీసుకొచ్చింది. ఈ మర్మాన్ని గుర్తిస్తే తండ్రి ఇంట్లో సమృద్ధి అనే సంతోషం దొరుకుతుంది, సంతోషంతో విందు జరుగుతుంది. చివరిగా పాయింట్ నెంబర్ 7, లోబడే కుటుంబము, ఏ ఫ్యామిలీ విత్ ఒబీడియన్స్. ఇది మనకు చాలా అవసరమైన కుటుంబం. అది ఎవరంటే యేసయ్య కుటుంబం. మరియా యోసేపులు లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యేసు లేకుండానే 3 దినాలు ప్రయాణం చేశారు. అక్కడ మనం చూస్తే ఆ ప్రయాణంలో వాళ్ళు వెళ్ళారు, ఒక దినమంతా ప్రయాణం చేశారు. అక్కడ మీరు చూడండి ఒకసారి, ఆ లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ స్పష్టంగా ఉంటుంది. యేసయ్య లేకుండానే వారు ఏం చేస్తారంటే ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో వాళ్ళు ఏం చేశారంటే 43వ వచనం, ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచాను. లూకా 2:43. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని చెప్పి తలచి ఒక దిన ప్రయాణము సాగిపోయారు. యేసు లేని ఒక దినమున ప్రయాణం అయిపోయారు. తమ బంధువుల్లోనూ నిలవైన వారిలో ఆయన వెదకుచుండ్రి. ఆయన కనబడినందున ఆయన వెదకుచు తిరిగి యెరూషలేములకు వచ్చారు. అప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులు బోధకుల మధ్యలో కూర్చున్నాడు. ఆ తర్వాత మనం అక్కడ చూసినట్టయితే తల్లి చెప్తుంది, నాన్న నువ్వు ఎందుకు ఇట్లా చేసావు? నేను మీ తండ్రి కూడా ఎంతగానో బాధపడుతున్నామని చెప్పినప్పుడు అక్కడ మనం చూస్తే 52వ వచనం చదువుకొని ముగించుకుందాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి, ఇక్కడ మీరు చూడండి, వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ఇక్కడ యేసయ్య సర్వోన్నతుని దేవుని కుమారుడు. యేసయ్య ఒక కుటుంబంలో జన్మించినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న తల్లికి తండ్రికి లోబడి ఉన్నాడు. యేసయ్య మనకు నేర్పించేటువంటి మంచి మార్గం అంటే బ్రతికే కొద్ది కాలంలో కూడా ముందు మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. యోసేపు మరియమ్మలు యేసు లేని ఒక దినం ప్రయాణం చేశారు. వారు ఎంతో కలవరం చెంది నిలవైన వాళ్ళందరి ఇళ్లలో వెతికారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదంటే శాంతి సమాధానం లేకపోయింది వాళ్ళ హృదయంలో. ఎప్పుడైతే యేసయ్యను కనుగొని యేసయ్య తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి లోబడి ఉన్నాడో మళ్ళీ అక్కడ ఏమొచ్చిందంటే శాంతి సమాధానంకు ఏమైందంట పవిత్ర స్థలంగా ఇల్లు మార్చబడ్డది. ఈ కుటుంబం అనేది 4 గోడలతో కట్టుకున్న ఇల్లు కాదు, కుటుంబము, ఫ్యామిలీ కదా. ఈ ఫ్యామిలీలో ఏముండాలంటే లోబడే జీవితం ఉండాలి, ఐక్యత ఉండాలి, క్షమాపణ ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఓదార్చడం ఉండాలి, ఆదరించడం ఉండాలి. ఈ డివైన్ క్వాలిటీస్
అసలు శాంతి సమాధానం అనేది దేవునికి సంబంధించింది తప్ప సాతానికి సంబంధించింది కాదు. సాతానుగాడు ఎక్కడున్నా కానీ ఫస్ట్ కరువైపోయేది ఏంటంటే శాంతి సమాధానం కరువైపోతుంది. ఎందుకు భర్త భార్యను హింసిస్తున్నాడంటే శాంతి సమాధానం కరువైపోయింది. ఎందుకు భార్య భర్త మీద తిరుగుబడుతుందంటే సమాధానం కరువైపోయింది, క్షమాపణ కరువైపోయింది, ఐక్యత కరువైపోయింది, అవగాహనలు కరువైపోయాయి. ఎందుకంటే సాతాను ఎవరి రూపంలో వస్తుందో తెలియదు, కానీ ఆ సాతాను ఏ రూపంలో ప్రవేశించినా కుటుంబం గల్లంత అయిపోయేది మనదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మళ్ళీ చెప్తాను, దేవుని కృపను పొందిన కుటుంబమై ఉండాలి, దేవుని సేవించే కుటుంబమై ఉండాలి, దేవుని మందసాన్ని కలిగి ఉన్న కుటుంబమై ఉండాలి, క్షమించే కుటుంబమై ఉండాలి, ఐక్యత గల కుటుంబమై ఉండాలి, పశ్చాత్తాపము ప్రేమ గల కుటుంబమై ఉండాలి, యేసయ్య వలె విధేయత గల కుటుంబమై ఉండాలి. ఈ కుటుంబంలో తప్పనిసరిగా ఆ కుటుంబంలో శాంతి సమాధానములకు పవిత్ర స్థలంగా ఉంటాయని చెప్పి నేను మీకు వాక్యం చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఇద్దరి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఆపోజిట్, ఇవన్నీ ఆశీర్వదించబడ్డ కుటుంబాలు కదా, ఆశీర్వాదాలని పోగొట్టుకున్న కుటుంబాల గురించి కూడా చెప్తాను. సౌలుని దేవుడు 1 శామ్యూయల్ 15th చాప్టర్లో చెప్తాడు ఏమనంటే, అపవిత్రమైనటువంటి అమాలేకుల్ని నిర్మూలన చేయమంటే అతడు కొవ్విన ఎద్దుల్ని అవన్నీ కూడా తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. అప్పుడు సమూయేలు దేవుని చేత పంపబడ్డప్పుడు, మళ్ళీ మీరు చూడండి 1 శామ్యూయల్ 15th చాప్టర్లో నేను చదువుతాను మీకు. ఆ 1 శామ్యూయల్ 15th చాప్టర్లో స్పష్టంగా ఉంటుంది ఏమంటే, అపవిత్రమైనటువంటి అమాలేకుల్ని నిర్మూలన చేయమన్నప్పుడు అతడు నిర్మూలము చేయకుండా ఏం చేస్తాడంటే వాటన్నిటిని ఉంచుకున్నప్పుడు దేవుడు సౌలు ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ చూడండి, ఈ రంకెలు ఇవన్నీ చేసినాక అక్కడ ఏమంటే, నీవు యెహోవాను విసర్జించినవి కనుక యెహోవా నిన్ను విసర్జించను అని చెప్తాడు. అక్కడ మనం జాగ్రత్త చూస్తే ఇవన్నీ కూడా రంకెలు ఇవన్నీ కూడా అంటే అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, ఆ 15వ అధ్యాయంలో, ఇగో యెహోవా మాట విననందువల్ల నేను చేశాను కదా. అందుకు సమూయేలు చెప్తున్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత సమూయేలు ఏమంటే 26వ వచనంలో, 1 సమూయేలు 15:26 చెప్తుంటే, అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవాను విసర్జించింది కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పాను. సౌలు దేవుని విసర్జించాడు. సౌలు కూడా దేవుని విసర్జిస్తే యెహోవా సౌలును విసర్జించాడు. ఇప్పుడు అదేం కుటుంబం అంటే విసర్జించబడిన కుటుంబం కదా. మీరు ఆ యొక్క సమూయేలు, ఆ యొక్క 1 శామ్యూయల్ 2 శామ్యూయల్ 3rd చాప్టర్లో చూడండి, 2 శామ్యూయల్ 3rd చాప్టర్ వర్సెస్ 1, 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం, 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబము నాకును దావీదు కుటుంబం నాకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లను. ఎందుకు అనంటే, నువ్వు దేవుని విసర్జిస్తే దేవునిని విసర్జిస్తాడని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత దేవుని చేత విసర్జించబడిన కుటుంబం పరిస్థితి ఏమైందంటే, సౌలు యోనతాను ఒకే దినమున యుద్ధ భూమిలో చంపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం రాజుల గ్రంథం 2వ రాజులు 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకసారి మీరు చూడండి, 2వ రాజులు 5వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్టయితే 27వ వచనం చదువుతాం చూడండి. 2వ సమూయేలు 2వ రాజులు 2 కింగ్స్ 5th చాప్టర్ వర్సెస్ 27, 27వ వచనం మనం చూస్తే, కాబట్టి నయమాన్నకు కలిగిన కుష్టము నీకును నీ సంతతి వారికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. కాబట్టి నయమాన్నకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును. ఇక దీని గురించి మీరు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ
సేవకులారా, సహోదరులారా, ఇది వాక్యము. దేవునితో చెలగాటమాడొద్దు. దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పొద్దు. గేహాజీ ఎంతో కాలముగా ఎలీషా దగ్గర దాసుడుగా పనిచేశాడు. నమ్మకంగా పనిచేసినంత కాలం ఆశీర్వాదాలు ఉన్నాయి. గేహాజీ కుటుంబం ఎక్కడ ఉంది, గేహాజీ సంతతి ఎక్కడ ఉంది? వారు ఎంతో చక్కగా మా నాయన ఎలీషా ప్రవక్త దగ్గర సేవకునిగా ఉన్నాడు, మా నాయన్ని దేవుడు ఎంతగానో ఆచరించాడు అని చెప్పేసి అని చెప్పుకున్నారు. ఆయన ఫైన్ మార్నింగ్ ఒక కుష్ఠరోగం కూడా వచ్చిండు. ఆడొచ్చి లెగ్గబెట్టగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుష్ఠరోగం ఉంది. నీకును నీ సంతతి వారికి అక్కడ ఒక మాట చెప్పండి, సర్వకాలము అంటే ఉంటుంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీకు తెలుసు కదా. దయచేసి విసర్జించబడిన సౌలు కుటుంబం వలెను కదా, కుష్ఠరోగం తెచ్చుకున్నటువంటి గేహాజీ కుటుంబం వలె మనం ఉండకుండాను గాక. దేవుడు మన కుటుంబాన్ని కృపకు, దేవుని సేవించే కుటుంబములుగా, ఎనోషు కాలంలో ప్రార్థన ప్రారంభమైన కుటుంబంగా, దేవునికి లోబడే కుటుంబం అయినటువంటి యేసయ్య కుటుంబం ఉంటకు తన కృప చూపించును గాక. ఈ 25వ సంవత్సరంలో చివరి ఆదివారం దేవుడు మనల్ని ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపి నూతన సంవత్సరానికి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించబడిన కుటుంబాల గురించి, శాపగ్రస్తమైపోయిన కుటుంబాల గురించి కూడా మాకు హెచ్చరించావు. ఈ సంవత్సరము మా కుటుంబాల్లో ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నామో, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నామో ఒక్కసారి మాకు జ్ఞాపకం చేసి, భయముతో వణుకుతో మా సొంత రక్షణ కాపాడుకునే భాగ్యం దయచేయమని దైవ సేవకులమైన మమ్మల్ని అందరినీ హెచ్చరించిన దేవా, మమ్మల్ని అనేకులకు సువార్త కరపత్రాలను వాడుకోనమని, మా కుటుంబంలో శాంతి సమాధానములకు పవిత్ర స్థలంగా ఉంటకు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కనుక బ్రతికుండగానే నీకు ఇష్టమైన బిడ్డల బ్రతుట కృప చూపించమని, నీకు ఇష్టమైన సేవ చేయడానికి మాకు నేర్పించమని యేసు క్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనకును దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబములకు తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Please take care and pray for me and my family. God bless you.